ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు భారతదేశం యొక్క ప్రత్యేకత ప్రపంచానికి చాటే ఒక ప్రయత్నం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో కొనసాగటం. ఇవాళ భారతీయులందరూ కూడా దేశంలో విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా గర్వంగా నేను భారతీయుడిని చెప్పుకునే తీరు, అలాగే నేను భారత మూలాలకు చెందిన వ్యక్తులను అని చెప్పి విదేశాల్లో చెప్పుకునే తీరు మనకి ఆవిష్కరణ అవుతుంది. ఆ విధంగా దేశంలో స్వజాతి పట్ల, స్వధర్మం పట్ల, మన యొక్క అన్ని రకాల విషయాల పట్ల అందరికీ కూడా ఒక గౌరవ భావాన్ని కలిగే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున జరుగుతుంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగిన అనేక రకాల విషయాలతో పాటు భారత్ తనంతట తన కాళ్లపై నిలబడి ఈ యొక్క ఆజాదీ కా అమృత మహోత్సవం యొక్క సమయం నుంచి రేపు రాబో 2047 కల్లా భారతదేశం ఒక వికసిత భారతంగా మారాలని, ఈ అమృత కాలంలో మనందరం కూడా స్వయం సమృద్ధి భారత్ వరకు మనం అడుగులు వేయాలని, ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక నినాదంతో దేశవ్యాప్తంగా స్వదేశీ ఉద్యమాన్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లాలని ఒక పిలుపు ఇవ్వటం జరిగింది. ఈ మధ్య కాలంలో జరిగిన ట్రంప్ అలాగే ఇతర దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ యూనియన్ మన పైన ఆంక్షలు పెట్టడానికి ఒక ప్రయత్నం, అమెరికా మన పైన సుంకాల యొక్క యుద్ధం ప్రకటించిన నేపథ్యం, వీటి మధ్య భారతదేశం తన యొక్క స్వయం నిర్ణయాధికారం ఏదైతుందో, స్వావలంబన ఏదైతుందో దాని విఘాతం కలగకుండా ముందుకెళ్లాలని ఒక బలమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ దేశానికి మనము అనుకున్న వ్యవస్థల పైన మనం పట్టు సాధించటం, వాటిని సాధించటం ద్వారానే భారతదేశం ముందుకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి మరొకసారి స్వదేశీ నినాదాన్ని పెద్ద ఎత్తున తీసుకోవటం జరిగింది. స్వతంత్రానికి ముందు స్వదేశీ యొక్క నినాదం ఈ దేశం స్వాతంత్రం తీసుకోవడానికి ఒక పెద్ద ప్రయత్నంగా అనేక మంది మహానుభావులు దీంట్లో అగ్రేసరులుగా ఉండి ఉద్యమం చేయటం జరిగింది. బాల గంగాధర్ తిలక్ కానీ, లాలా లజపత్ రాయ్ కానీ, బిపిన్ చంద్రపాల్ కానీ, అరవింద్ ఘోష్ కానీ, మహాత్మా గాంధీ గారు కానీ, వీళ్ళందరి యొక్క పెద్ద ప్రయత్నంతో బాబా గేను లాంటి ముక్కుపచ్చలారని 20 సంవత్సరాల యువకుడు మరణించిన డిసెంబర్ 12 మనం స్వదేశీ దినోత్సవంగా చేసుకోవటం, మన స్వతంత్రానికి రావడానికి ముఖ్య కారణం ఈ యొక్క మనది అనుకునే అన్ని అంశాల పట్ల మనం మక్కువ పెంచుకొని మనందరం కలిసి స్వరాజ్యమే మా జన్మ హక్కు అని చెప్పి పోరాటం చేయటం, తత్ఫలితంగా మనకి స్వతంత్రం రావటం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక విధానాలు, మన రక్షణ రంగం, మన విదేశాంగ విధానం కూడా ఇతరులు నిర్ణయించిన ప్రకారం ముందుకెళ్లే ఒక ప్రయత్నం. కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారిని స్వతంత్రం సిద్ధించేంత వరకే ఉపయోగించుకొని స్వతంత్రం తర్వాత ఆయన ఆలోచనలు పెడచెవిని పెట్టడం కారణంగా ఆర్థిక వికేంద్రీకరణ కానీ, సర్వోదయ అనే ఒక నినాదంతో ఏదైతే చిట్ట చివరి వ్యక్తికి ఆర్థిక ఫలితాలు వెళ్ళాలి, సమాజంలో అసమానతలు తొలగి అందరూ ఏకాత్మత వైపు నడవాలని చెప్పే ఒక ఆలోచన, వీటన్నిటిని కూడా పక్కన పెట్టి అనేక రకాల విదేశీ ఆలోచన విధానాలు ఈ దేశంలో ప్రవేశపెట్టడం, విదేశీ కంపెనీల యొక్క ప్రాబల్యం పెరగటం, దేశీయమైన శక్తి పెరగకపోవటం, ఈ దేశంలో తయారు చేసుకునే ఉత్పత్తులకి సరైన విధమైన ప్రోత్సాహం లేకపోవటం, అతి ముఖ్యంగా ఏదైతే ఉద్యమంలో అతి గొప్ప అస్త్రంగా మారిన ఖాదీ అనే అంశాన్ని పక్కన పెట్టిన తీరు, వీటి కారణంగా భారతదేశం బలహీన దేశంగానే ఉండే పరిస్థితి ఏర్పడటం, అనేక రకాల వ్యవస్థల్ని, ఆర్థిక వ్యవస్థలు కానీ, భారతదేశం రక్షణ రంగం పూర్తి స్థాయి విదేశీ ఉత్పత్తులపైనే మనం ఆధారపడటం, ఈ దేశంలో చిన్న గన్ కానీ, గన్లో ఉండే బుల్లెట్ కానీ, ట్యాంక్ అయితే ట్యాంకు ఉండే టైర్లు కానీ, ఇవన్నీ కూడా విదేశాలపైన మనం ఆధారపడటం, పెద్ద ఎత్తున విదేశాల నుంచి దిగుమతి చేసుకొని మనం పక్క దేశాలతో యుద్ధం చేసే తీరు, యుద్ధం చేసే నేపథ్యంలో వాటికి సంబంధించిన ఏ చిన్న పరికరం కావాలంటే మళ్ళీ వాళ్ళకి అనేక రేట్లు ధర కట్టి ఇచ్చిన తీరు. చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే కార్గిల్ యుద్ధ సమయంలో మనకి కాఫిన్స్ అంటే శవాల పేటికలు ఏవైతున్నాయో తీసుకురొచ్చే ప్రయత్నంలో
ఒక శవపేటిక $2,500 $2,500 ఉండేది. కార్గిల్ యుద్ధం కాబట్టి 16 రెట్లు ఎక్కువ పెట్టి అమెరికా మనకి పంపించింది. ఆ విధంగా మనం పెట్టి తెచ్చుకునే పరిస్థితి. ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారు, జార్జ్ ఫెర్నాండెస్ గారు ఒక చిన్న శవపేటికను కూడా మన దేశంలో తయారు చేసుకునే నైపుణ్యం లేదా, ఏమిటి దేశం పరిస్థితి అనే ఒక ఆలోచనతో ప్రారంభమైంది. భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా మారాలి అని పోఖ్రాన్ యొక్క అణు విస్ఫోటనం ద్వారా ప్రపంచానికి చాటి మనం మిగతా దేశాలు మన పైన నియంత్రించిన మనంతట మనం నిలబడి ముందుకెళ్తామని చెప్పి మనం ఒక అణుశక్తి కలిగిన దేశంగా ఎదగటం, ఆ సమయంలో మన పైన ఆంక్షలు పెడితే ఆంక్షలు ఒక్కొక్కటిగా తొలగించడానికి ఆ రోజు కూడా మనం అవలంబించింది ఆత్మ నిర్భర్ భారత్, స్వయం సమృద్ధి భారత్. భారతదేశం కూడా మీ దేశాలు మా పైన ఏ విధంగా ఆధారపడుతున్నాయో, ముఖ్యంగా ఫార్మా రంగం, మీ అమెరికా నుంచి కొనము అని చెప్పే మాట ధైర్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పటం కారణంగా మన ఆంక్షలు తొలగిన తీరు, యూరోపియన్ యూనియన్ కూడా ఆ విధంగా మన పైన ఆంక్షలు తొలగించిన తీరు. సో ఈసారి స్వదేశీ ఉద్యమాన్ని యొక్క ముఖ్య లక్షణం ఈ యొక్క ఆర్థిక స్వతంత్రం, నియంత్రణ వాళ్ళ చేతిలో కాకుండా మన చేతిలోనే నియంత్రణ ఉండాలి అని చెప్పి ఒక ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ, ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ, అలాగే ఇండిపెండెంట్ డిఫెన్స్ పాలసీ ఈ దేశంలో ఉండాలి అని చెప్పి ఆ విధంగా స్వావలంబన వైపు మనం అడుగులు 2014 నుంచి బలంగా వేయటం. దాంట్లో భాగంగానే స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు ఈ ఉద్యమం ద్వారా దేశవ్యాప్తంగా స్వతంత్ర జాగరణ, స్వాభిమానాన్ని నింపే ప్రయత్నం చేశాడో అదే తన ప్రథమ కర్తవ్యంగా నరేంద్ర మోడీ గారు భావించి దాన్ని తీసుకొచ్చిన తీరు. దాని తర్వాత దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం, ఈ దేశం సంబంధించిన ఇంటర్నేషనల్ యోగా డే, మన దేశం యొక్క యోగా ప్రాశస్త్యాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటాలి అని చెప్పి జూన్ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చేసుకోవాలని ప్రకటన చేయటం, ప్రపంచం అంతా యోగాని ఏ విధంగా స్వీకరించి ముందుకు తీసుకెళ్ళిన తీరు, ఆ విధంగా దేశం యొక్క ముద్ర పడే విధంగా విదేశాలు అంతా కూడా జరిగే విధంగా మనం ఇవాళ యోగా దినోత్సవాన్ని ఏ విధంగా చేసుకుంటాడో మనం చూస్తున్నాం. అలాగే ఈ దేశంలో ఉత్పత్తి పెంచే విధంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి భారతదేశంలో విదేశీ కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఇక్కడే ఉపాధి కల్పించి ఇక్కడే తయారు చేసుకొని ఆ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం వ్యవస్థలు నిర్మాణం చేసి మేక్ ఇన్ ఇండియా అని పాపులర్ చేయడం జరిగింది. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కూడా అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి మన యొక్క లేబర్ లాస్ కానీ అనేక ఇతర న్యాయమైన చిక్కుల్ని తొలగించి ఒక అభివృద్ధి వైపు ఒక బాట వేయటం. అలాగే మనం పెద్ద ఎత్తున ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్, ముఖ్యంగా కోవిడ్-19 నేపథ్యంలో ఏవైతే చిన్న కుటీర పరిశ్రమల ఇబ్బందులు ఉన్నాయో వాటికి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజ్ పేరు ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ప్రకటించడం జరిగింది. ఆ విధంగా సుమారు 30 లక్షల కోట్ల రూపాయలు పెద్ద ఎత్తున అనేక రకాల స్కీమ్స్లో అన్ని రకాల చిన్న పరిశ్రమలకి, మధ్యమ తరగతి పరిశ్రమలకి మనం ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్కి పెద్ద ఎత్తున బూస్ట్ ఇవ్వటం జరిగింది. తర్వాత కోవిడ్ సంబంధించిన 2 వ్యాక్సిన్స్ ఈ దేశంలోనే తయారు చేసుకొని, కోవిషీల్డ్ కానీ కోవాక్సిన్ కానీ మనం యొక్క సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంలో ఏ దేశం తయారు చేసుకో నేపథ్యంలో మనమే తయారు చేసుకొని 140 కోట్ల మందికి 2 డోసులో వ్యాక్సిన్ ఇవ్వటంలో మనం ఏ విధంగా సఫలం సాధించాం. తద్వారా మనందరం కూడా కోవిడ్ యొక్క భయం నుంచి విముక్తి చేసి ఈ దేశంలో ఉండే ప్రతి భారతీయుడి యొక్క ప్రాణం కాపాడింది నరేంద్ర మోడీ గారు. కేవలం అదే కాకుండా విదేశాలకు కూడా ఏ దేశాలకి కష్టాల్లో ఉన్నాయో అటువంటి థర్డ్ వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ, ఆఫ్రికా, లాటిన్ అమెరికన్ కంట్రీస్, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్కి పెద్ద ఎత్తున మనం వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చి వ్యాక్సిన్ డిప్లొమసీని మనం చాటడం జరిగింది. ఆ విధంగా దేశం తన కాళ్లపై నిలబడటంతో పాటు 4 దేశాలను ఆదుకున్న తీరు. అలాగే ఈ దేశంలో యువతకి స్కిల్ ఇండియా కానీ, డిజిటల్ ఇండియా కానీ, అలాగే మొన్నే మన ఆవిష్కరణ జరిగిన 4G స్వదేశీ టెక్నాలజీతో మన టెలికాంలో C.డాట్ ఆధ్వర్యంలో 4G యొక్క ఆవిష్కరణ, టెలికాం ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్రపంచంలో 5వ దేశంగా భారతదేశం రావటం, ప్రపంచంలో చైనా, సౌత్ కొరియా, స్వీడన్, ఫిన్లాండ్ తర్వాత అటువంటి శక్తి కేవలం భారతదేశంకు ఉండే విధంగా మనం స్వావలంబన భారత వైపు అడుగులు వేయటం. దీంతో పాటు దేశానికి సంబంధించిన అన్ని ముఖ్యమైన అంశాల్లో కూడా
స్వయం సమృద్ధి సాధించే విధంగా శాటిలైట్ టెక్నాలజీలో మనమే మనంతటా శాటిలైట్ సంబంధించిన అనేక పార్ట్స్ని మనం తయారు చేసుకునే విధంగా అడుగులు వేయటం, మనం యొక్క రక్షణ రంగంలో విదేశాలపైన కాకుండా అన్ని రకాల అంశాలు సుమారు 804 ఐటమ్స్ ఇంపోర్ట్ చేసుకోకూడదని నిషేధం విధించడం ద్వారా వాటిని మన దేశంలో తయారు చేసుకునే విధంగా అడుగులు వేయటం, మనం యొక్క విదేశాలపైన మనం రక్షణ రంగంలో మన యొక్క ఏదైతే వాళ్ళపైన ఆధారపడటం సుమారు 42% తగ్గటం, అలాగే విదేశీ ఎగుమతులు 2024-25కి సుమారు 23,000 కోట్ల రూపాయలు రావటం కూడా ఇది అద్భుతం. రాబో కాలంలో ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇది 50,000 కోట్లకు పైగా మనకి ఆర్డర్లు రావటం, 2 సంవత్సరాల్లో ఇది 1,00,000 కోట్ల పైగా పెరిగే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేసి రక్షణ రంగంలో మనం స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశవ్యాప్తంగా 74 డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది, అనేక నోట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా డిఫెన్స్ పాలసీ ఏదైతే ఉందో డిఫెన్స్ అలాగే ఏరోస్పేస్ పాలసీ 4.0లో మనం 8 క్లస్టర్స్ శాంక్షన్ కావటం, సుమారు 7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్ర ప్రాంతానికే వచ్చే విధంగా డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ముందుకెళ్తున్న తీరు మనందరికీ కూడా ఆనందం కలిగిస్తుంది. అలాగే విదేశాంగ విధానం కూడా మనం నిర్ణయించిన ప్రకారం ఉండే విధంగా ఏ దేశాన్ని నుంచి మనం చమురు తెచ్చుకోవాలి అనే నిర్ణయం, ఏ దేశంతో చమురు డాలర్స్లోనా మన యొక్క రూపాయల్లో తెచ్చుకోవాలి అనే నిర్ణయం, అలాగే అనేక విదేశాల యొక్క ఆంక్షలు తొలగి అందరి దగ్గరికి వెళ్ళే విధంగా ఇజ్రాయెల్ లాంటి దేశం, వియత్నాం లాంటి దేశం గతంలో అనేక పరిమితులు ఉండేవి, వాటిని దాటి ఆ దేశాలకి భారత ప్రధాని వెళ్లే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయటం, చైనా దిగ్బంధనం చేసి ఏదైతే స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అనే ఒక స్ట్రాటజీకి విరుగుడ నెక్లెస్ ఆఫ్ డైమండ్స్ అనే ఒక పాలసీని తీసుకొచ్చి మనం దిగ్బంధనాన్ని తొలగించి స్వయం నిర్ణయాధికారాన్ని తీసుకొచ్చి రక్షణ రంగంలో కూడా స్వావలంబన సాధించిన దిశ, ఇవన్నీ కూడా అద్భుతమైన విషయాలు. కనుక వీటన్నిటినీ మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా ఆ యొక్క ఆత్మనిర్భర్ భారత్ యొక్క ఉద్యమం ఉండబోతుంది. ఆ యొక్క ఉద్యమాన్ని ఆంధ్రప్రదేశ్లో మరింతగా ముందుకు తీసుకెళ్లే విధంగా మొన్న సెప్టెంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు 90 రోజుల పాటు ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగించాలని చెప్పి ఆ విధంగా ప్రారంభించుకున్నాం. ఈ యొక్క ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ని పెద్ద ఎత్తున రాష్ట్రంలో చేసే విధంగా స్వదేశీ ఉద్యమాన్ని ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్లే విధంగా దానికి ప్రారంభంగా రేపు అక్టోబర్ 2 మహాత్మా గాంధీ గారి యొక్క జయంతి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఖాదీ సంత పేరు మీదట ఒక కార్యక్రమం చేయాలని చెప్పి, ఇది కేవలం ఒక ఎగ్జిబిషనే కాదు, దీంట్లో ఖాదీ వస్త్రాలు తప్పనిసరిగా నలుగురు కొనుక్కోవటం, నలుగురు వచ్చే కొనిపించటం అనే ఒక ముఖ్యమైన భూమిక ఉంటాం. ఖాదీ అనేది కేవలం వస్త్రమే కాదు, మన యొక్క జాతికి ఒక చిహ్నంగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఏ విధంగా స్వతంత్రానికి రావటానికి ముందు ఖాదీ ద్వారా ఒక ఉద్యమం ప్రారంభమైందో మరొకసారి ఆర్థిక స్వావలంబన, విదేశీ సంస్థలు అలాగే దేశాల యొక్క కబంధ హస్తాల నుంచి దూరం కావడానికి మరొకసారి ఖాదీ ఆధారంగా ముందుకు అడుగులు పడాలి అని చెప్పి ఆలోచనతో, దీంతో పాటు చేతి వృత్తులు, చేనేత ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆధారంగా మరొకసారి స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలని, దేశవ్యాప్తంగా మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు మనం కొనటం ద్వారా ఆర్థికంగా మన ప్రాంతం ముందుకెళ్ళగలుగుతుంది, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి అనే ఒక ఆలోచనతో దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని చెప్పి ప్రతి ఇంటా స్వదేశీ, ఇంటింటికి స్వదేశీ అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. ఆ విధంగా ఈ యొక్క ఖాదీ సంత అనేక రకాల హస్త కళలు, అలాగే మన యొక్క ఖాదీ వస్త్రాలు, దీంతో పాటు గో ఆధారిత వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క విక్రయం ఆ విధంగా ఉండబోతుంది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో చేస్తున్నాం. ముఖ్యంగా 4 పట్టణాల్లో, విశాఖపట్నం బీచ్ రోడ్లో అది రేపు ఎల్లుండ జరగబోతుంది, అలాగే రాజమండ్రిలో సుబ్రహ్మణ్య మైదానంలో జరగబోతుంది, విజయవాడలో మన ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ ఏదైతే ఉందో అక్కడ, అలాగే తిరుపతి
త్యాగరాజ మండపంలో ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది. అన్ని చోట్ల కూడా కూటమి సంబంధించిన నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ముఖ్యంగా విజయవాడ కేంద్రంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సుమారు 4 గంటల నుంచి 5:30 వరకు ఆయన ఈ యొక్క ఖాదీ సంతలో పాల్గొంటారని చెప్పడం జరిగింది. ఆయన చేతుల మీదుగా ఈ యొక్క ఖాదీ సంబంధించిన, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ సంబంధించిన వ్యవస్థలు ఆయన ద్వారా ప్రారంభించడం, అలాగే ఆత్మ నిర్భర్ భారత్ యొక్క ప్రతిజ్ఞ చేయటం, ఆ విధంగా కార్యక్రమం ఉండబోతుంది. ఆ విధంగా అన్ని చోట్ల సుమారు 100 స్టాల్స్ మనం ఏర్పాటు చేయటున్నాం. అవన్నీ కూడా మన ప్రాంతానికి సంబంధించిన స్టాల్సే. వాటిని ఏర్పాటు చేసి వీటి యొక్క విక్రయం ద్వారా స్వదేశీ ఉద్యమం, మనందరం కూడా మన దేశంలో తయారయ్యే వస్తువులు, మన ప్రాంతంలో తయారయ్యే వస్తువులు, మన గ్రామంలో తయారయ్యే ఉత్పత్తులను కొనిపించడం ద్వారా ఆ యొక్క స్వావలంబన అవుతుందనే ఒక ఆలోచనలో ముందుకెళ్తున్నాం. అలాగే 90 రోజుల పాటు జరిగే ఈ యొక్క కార్యక్రమంలో అనేక రకాల సభలు, సెమినార్లు, అవుట్ రీచ్ ప్రోగ్రామ్స్, కాలేజెస్కి వెళ్ళి కార్యక్రమాలు చేయటం, అనేక రకాల విషయాలు ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం చేయటం, అనేక రకాల కార్యక్రమాలు కూడా ఈ యొక్క ఆత్మనిర్భర్ ఉద్యమంలో భాగంగా మేము చేయబోతున్నాం. ఆ విధంగా ఇది ఖాదీ అనేది దేశానికి సంబంధించిన అంశంగా, ఖాదీ ఈజ్ ఫర్ ఫ్యాషన్, ఖాదీ ఈజ్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పి ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయటం. అందరికీ కూడా స్వదేశీ అంటే ఒక పాత చింతకాయ పచ్చడి అనే అభిప్రాయం ఉంది. కానీ భారతదేశానికి సంబంధించిన కొత్త ఆవిష్కరణలు కూడా స్వదేశీ కింద వస్తుంది. శాస్త్ర సాంకేతిక అంశాల్లో కూడా భారతదేశం స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయటం, భారతదేశంలో ఇటువంటి ఆలోచన, స్టార్టప్స్, అలాగే యూనికార్న్స్ యొక్క ఆలోచన ముందుకు తీసుకెళ్లే విధంగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా స్వదేశీ ఆలోచన విధం. ఇది చిరపురాతనం, నిత్య నూతనం అనే ఒక నినాదంతో ముందుకెళ్తుంది. ఆ విధంగా అన్ని రకాల వర్గాలకు కూడా మంచి జరిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తుంది. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్లో కూడా దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళడానికి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి అనుకున్నాం. గతంలో కాంగ్రెస్ యొక్క నేపథ్యంలో విదేశీ వస్తువులపైన విదేశీ పెట్టుబడులు ఎక్కువ తీసుకురావడం కారణంగా దేశం ఎగుమతులు కాకుండా దిగుమతులపైనే ఆధారపడటం కారణంగా బలహీన భారత్గా నిలబడింది. ఇవాళ ఒక స్వయం నిర్ణయాధికారంతో స్వదేశీ ఉద్యమం కారణంగా, ఆత్మ నిర్భర్ భారత్ కారణంగా ఒక శక్తిశాలి భారత్గా దేశం నిలబడబోతుంది. అలాగే అనేక రకాల ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నిటికీ కూడా దానికి దోహదం చేసే విధంగా ఇవాళ ప్రయత్నం జరుగుతుంది. ఆ విధంగా ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, ఒక పెద్ద ఆత్మ గౌరవ ఉద్యమంగా మేము భావిస్తున్నాం. ఒక త్రివేణి సంగమం, ఆర్థికంగా, రక్షణ రంగంలో, అలాగే విదేశీ రంగంలో భారతదేశం స్వయం నిర్ణయాధికారం వచ్చే విధంగా, ఒక స్వావలంబన వైపు భారతదేశం పూర్తి స్థాయిలో వెళ్ళే విధంగా, మనకి ఎవరు ఆంక్షలు పెట్టినా కూడా మనం నిర్భీతిగా ముందుకెళ్లే విధంగా జరగాలి అని చెప్పి 2047 కల్లా వికసిత భారతం, వికసిత ఆంధ్రప్రదేశ్ సాధించే దిశగా ఈ యొక్క కార్యక్రమం ఉండబోతుంది. ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొవాలని ఆ విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఆ విధంగా దీనికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించాలని చెప్పి, ప్రచారం చేయాలని చెప్పి, అనేక రకాల విషయాలు మీ యొక్క మాధ్యమాల ద్వారా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి రేపు 2, 3 తారీఖులో జరగబోయే ఖాదీ సంతలకి పెద్ద ఎత్తున ప్రజలు రావాలని చెప్పి, తప్పనిసరిగా ఖాదీ వస్త్రాలని కొనాలని చెప్పి, హస్తకళలు సంబంధించిన వస్తువులు కొనాలి అని చెప్పి ప్రజలకి విజ్ఞప్తి చేస్తాం. దేశంలో తయారయ్యే పరిశ్రమల ద్వారా మన నిత్య అవసర సరుకులు, అలాగే ఎఫ్ఎంసీ, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ దేశాన్ని కొనే విధంగా ప్రయత్నం జరగాలి. ఆ విధంగా పాంప్లెట్ తయారు చేసి స్వదేశీ వస్తువులు ఏమిటి అనే విషయాన్ని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయబోతున్నాం. ఆ విధంగా ఈ కార్యక్రమం ఉండబోతుంది. రాబో కాలంలో ఆంధ్రప్రదేశ్లో కొత్త రకమైన కార్యక్రమాలు కూడా చేయాలి అని చెప్పే ఆలోచనతో అణగారిన వర్గాలకు సంబంధించిన ఏ జాతుల కారణంగా ఈ యొక్క సమాజ నిర్మాణం ఏందో వాళ్ళందరికీ ఒక ఉనికి తీసుకొచ్చే ప్రయత్నం పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ చేస్తుందని మీకు విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఖాదీ సంతని మీ అందరూ విజయవంతం చేయాలని చెప్పి సవినయంగా కోరుకుంటాం.
ఆవిడికి ఆర్ఎస్ఎస్ అంటే అర్థం కూడా తెలియదు. నిజంగా మీరు అడిగితే ఆర్ఎస్ఎస్ అంటే ఏమిటి అంటే దాని ఫుల్ ఫామ్ చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఆవిడ ఏ మాత్రం అధ్యయనం చేయలేదు. అలాగే దాంతోపాటు దేవాలయ వ్యవస్థ కోసం మాట్లాడటం అది కూడా అత్యంత దారుణం. ఆవిడ స్వయంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఒక ప్రయత్నం చేయటం, మత మార్పులు స్వయంగా ఆవిడే చేయటం, ఆవిడ ఆయన భర్త కలిసి అనేక రకాల మత ప్రార్థనలు చేసిన తీరు అనేక మాధ్యమాల్లో మనం చూసాం. ఆ విధంగా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే ఒక వ్యక్తిని తీసుకొచ్చి మన ప్రాంతం పీసీసీ చీఫ్గా పెట్టడం కాంగ్రెస్ యొక్క దౌర్భాగ్యం, మన దౌర్భాగ్యం. వాళ్ళ సోనియా గాంధీ ఈ దేశంలో ఎవెంజలిస్టిక్ మిషన్ ద్వారా పెద్ద ఎత్తున మత ప్రచారం చేసే విధంగా ఆ శక్తులకి బలం ఇచ్చే ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్నారు. కనుక దాన్ని మేము నిర్బంధంగా ఖండిస్తున్నాం. దేవాలయాల ద్వారా వచ్చిన డబ్బులు దేవాలయాలకు కాకుండా దేనికోసం వినియోగిస్తారమ్మా? ఇవాళ చర్చిల ద్వారా కానీ మిగతా మత సంస్థల ద్వారా వచ్చే డబ్బులు మిగతా వాటికి వినియోగించని నువ్వు చెప్పగలుగుతావా అని నేను అడుగుతున్నాను. మసీదుల ద్వారా వచ్చే వాళ్ళ డబ్బులు కానీ చర్చిల ద్వారా పెద్ద ఎత్తున వచ్చే నిధులు మీరు మిగతా కార్యక్రమాలకి వినియోగించగలని చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. ఇవాళ మీకు హిందువులు ఏమీ అనరు అనే ఒక అభిప్రాయంతో దేవాలయ వ్యవస్థ పైన కించిత్ గౌరవం లేకుండా మాట్లాడిన తీరు ఇవాళ కాంగ్రెస్ సంబంధించిన మిగతా సభ్యులు కూడా మాట్లాడాలి. తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు దేనికి వినియోగించాలో తెలియజేయాలి. ఈ విధంగా మాట్లాడటం హిందూ మనోభావాల్ని గాయపరచడం. ఈ యొక్క ప్రయత్నం వెనకాల సోనియా గాంధీ యొక్క హస్తం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. కనుక ఆవిడ కూడా హిందువులకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఇటువంటి ఆలోచన తీరుతో ముందుకు కొనసాగిస్తే ప్రజలు తిప్పి కొడతారని ఆవిడకి తెలియజేస్తుంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ ఆలోచన ఉంది. అనేక రాష్ట్రాల్లో మేము అమలు చేయడం జరిగింది. ఇది కేవలం మా పార్టీదనే కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన కన్వర్షన్స్ పైన ఏం మాట్లాడాడు, మహాత్మా గాంధీ గారు ఈ యొక్క మత మార్పుల పైన ఏం మాట్లాడాడు. తప్పనిసరిగా ఈ దేశంలో బలవంత మత మార్పుళ్ళు, అనేక రకాల ప్రోత్సాహాలు, డబ్బులు ఎరజూపి కన్వర్షన్స్ చేయటం, మాయ మాటలు చెప్పి మార్చడం, ఇంకొక మతాన్ని కించపరుస్తూ ఆ మతం యొక్క ప్రచారం చేయటం, ఇవన్నీ కూడా నిషేధించాలని చెప్పి చట్టసభల్లో మాట్లాడిన తీరు. కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు ఒక ఆలోచన విధానాన్ని అమలు చేయటంలో భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. ఆ విధంగా బలవంతపు మత మార్పుడు పైన మేము తప్పనిసరిగా ఉక్కుపాదం చేసి ముందుకెళ్లాలంటాం. ఆ విధంగానే అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటి అంశాలు లేవనెత్తి ముందుకెళ్తాం.